టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్లో స్వింగ్ వేడి ఇంకా తగ్గలేదు. కెరీర్ ఆరంభంలో ఎలా అయితే బంతి తిరిగిందో ఢిల్లీ క్యాపిటల్స్ మీద కూడా సరిగ్గా అంతే బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టును చిత్తు చేశాడు. గాల్లోనే స్వింగ్ అవుతూ వచ్చిన భువి బంతికి ఢిల్లీ ప్లేయర్స్ పెవిలియన్ క్యూ కట్టారు. వరల్డ్ బెస్ట్ స్వింగ్ బౌలర్ అంటే ఏంటో ఐపీఎల్ కు మరోసారి రుచి చూపించారు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ ఆడింది. ఢిల్లీ క్యాపిటల్స్ ను కేవలం 75 పరుగులకే ఆల్అౌట్ చేసిన ఆర్సీబీ ఆ స్కోర్ ను కేవలం 6.3 ఓవర్లలోనే ఛేదించింది. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్ యార్కర్లతో మరోసారి కెరియర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే వికెట్ తీసిన భువి అందరినీ ఆశ్చర్యపరిచాడు. యువ ఆటగాడు సాహిల్ పరాక్ భువి స్వింగ్ కు భయపడ్డాడు. లెగ్ వికెట్ మీద పడిన యార్కర్ మిడ్ వికెట్లను తాకడంతో బెయిల్స్ ఎగిరిపోయాయి. భువి వేసిన ఈ స్వింగ్ యార్కర్ అతని కెరియర్ లోనే బెస్ట్ గా నిలిచింది. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. సాహిల్ పరాక్ తో పాటు డేంజరస్ ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ అక్షర్ పటేల్ ను అవుట్ చేశాడు. పవర్ ప్లేలోనే 3 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసుకున్నాడు. భువనేశ్వర్ తో పాటు జోష్ హేజిల్వుడ్ కూడా పవర్ ప్లేలోనే 3 వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ మ్యాచ్ లో హేజిల్వుడ్ 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఎక్కువ వికెట్లు తీసిన హేజిల్వుడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఓవరాల్ గా 14 వికెట్లతో భువనేశ్వర్ కుమార్ పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.